నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ టీఎస్ఎఫ్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ జె జాన్ వెస్లీ మరియు అల్లూరు జిల్లా అధ్యక్షులు ఎం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా టీఎస్ఎఫ్ సెక్రటరీగా ఎస్ మణిబాబును నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. మునుపటిలాగానే స్కూళ్లలో హెల్త్ వాలంటీర్లు నిర్మించడం వల్ల కొద్ది వరకు మరణాలు అరికట్టవచ్చని టీఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మున్ముందుకు విద్యార్థుల మరణాలు అరికట్టే విధంగా పీఓ, డీడీ మరియు వైద్య దీనికి సంబంధించిన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనుక పాడేరు ప్రాంతంలో సోదరుడు మణిబాబు బ్రదర్ని మరి అల్లూరు సీతారామరాజు జిల్లా సెక్రటరీగా నియమించడం జరుగుతుంది. సోదరుడి పేరు సంపత్ కుమార్, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జ్. మణిబాబు గారు అల్లూరు సీతారామరాజు జిల్లా సెక్రటరీగా నియమితమై తన పని తను సక్రమంగా చేసుకుంటాడు. ఏ స్కూల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లంకి ముందు మణిబాబు గారు ఉంటారు. ఏ స్టూడెంట్ కూడా ఇకపై కష్టంతో బాధపడకూడదని ఆయనను నియమించడం జరుగుతుంది. మణిబాబు గారు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్లో మెంబర్గా అవ్వడం చాలా గర్వకారణం. కనుక ప్రతి పని మీరు సక్రమంగా చేయాలని మనం చేస్తున్నాను. ఈరోజు నా పేరు సిరిజన్ మణిబాబు, కుయిర్మండలం వైనపాల గ్రామం. ఈరోజు మా నాయకుడు గారు చేతుల మీదుగా ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అల్లూరు సీతారామరాజు జిల్లా సెక్రటరీగా నేను బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు అందరూ తెలిసిన విషయం ఏంటంటే, మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో అన్ని పాఠశాలలు అంటే కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. దీన్ని అరికట్టాలంటే ఐటీటీ పరిధిలో స్కూల్లో పీఓ గారు ఒక హెల్త్ వాలంటీర్ నియమిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నా పేరు ముత్యం సంపత్ కుమార్. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్లో నాకు నియమించడం జరిగింది మన నాయకుడు గారు. అయితే ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి అనారోగ్యంతో చాలా స్కూల్లో మరణిస్తున్నారు. గత నెలలో ఒక అరకువేలి మండలంలో ఒక స్టూడెంట్ చనిపోయింది. అలాగే ప్రతి ఒక్క స్కూల్లో చాలా స్కూల్లో అలా జరుగుతుండడం వల్ల ప్రతి ఒక్క స్కూల్లో ఒక హెల్త్ వాలంటీర్ నియమించి ఈ మన విద్యార్థులకి మీరు ఒక అండగా ఉండి ప్రతి ఒక్క విద్యార్థికి కొంచెం పెద్ద స్థాయికి తీసుకెళ్లాలంటే కంపల్సరీగా ఐటీడీపీఓ గారు మనం పట్టించుకోవాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్క స్కూల్లో నాణ్యతమైన పోషకాహారం అనేది అందట్లేదు. దానికి మనకు ఇప్పుడు DW గారైనా సరేను, 8W గారైనా సరేను, DD గారైనా సరేను పట్టించుకోవట్లేదు. దానివల్ల చాలామంది అనారోగ్యంతో పాల్పడుతున్నారు విద్యార్థులు. కావున ప్రతి ఒక్క స్కూల్లో హెల్త్ వాలంటీర్ నియమిస్తారని కోరుతున్నారు.